ఈరోజు మన డీప్ డైవ్లో ఒక మ్మ్. అద్భుతమైన విశ్లేషణ చేయబోతున్నాం. దాని పేరు డివైన్ నర్చర్, ద సేక్రెడ్ కాలింగ్ ఆఫ్ బిబ్లికల్ మదర్హుడ్. అంటే సాధారణంగా మే నెల రాగానే మనం మదర్స్ డే అంటూ గ్రీటింగ్ కార్డులు, ఆ కేకులు, బహుమతులతో హడావిడి చేస్తాం కదా. అవును, అదొక పెద్ద పండగ వాతావరణంలాగా మారిపోయింది మనకు. సోషల్ మీడియా అంతా ఫోటోలతో నిండిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఒక్కరోజు పాటు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన ప్రాచీన బైబిల్ గ్రంథాలు అసలు మాతృత్వాన్ని ఎలా చూశాయి అనేది ఈ ఆర్టికల్లో రాశారు. అంటే కేవలం ఒక వేడుకలా కాకుండా దేవుని హృదయానికి ఒక ప్రతిరూపంగా, ఒక పవిత్రమైన బాధ్యతగా దీన్ని ఎలా వర్ణించారనేది మనం ఇవాళ విశ్లేషిద్దాం. ఖచ్చితంగా ఇది మనం నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఏంటంటే మనం మాతృత్వం అనగానే కేవలం ఒక బిడ్డకు జన్మనివ్వడం లేదా వాళ్ళను శారీరకంగా పెంచడం మాత్రమే అనుకుంటాం కదా. రైట్, అదే కదా జనరల్గా జరిగేది. ఆర్టికల్ చదువుతున్నప్పుడు నా మనసులో ఒక పోలిక మెదిలింది. అదేంటంటే తల్లి ప్రేమ అనగానే నాకొక పెద్ద మర్రి వృక్షం గుర్తుకొస్తుంది. ఓహో, మర్రి వృక్షమా? అంటే ఏ విధంగా? అదే, ఆ చెట్టు వండను, వానను తాను స్వయంగా భరిస్తూ తన కింద ఉన్న వాళ్లకి మాత్రం ఎలాంటి స్వార్థం లేకుండా చల్లని నీడనిస్తుంది కదా. ఈ గ్రంథాలు కూడా మాతృత్వాన్ని ఒక రకంగా అలాగే వర్ణిస్తున్నాయనిపించింది. చాలా అద్భుతమైన పోలిక ఇది. కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే జీవ సంబంధమైన పెంపకానికి మించి మాతృత్వం అనేది ఒక ఆధ్యాత్మిక బాధ్యత. అంటే బిడ్డను శారీరకంగా పెంచడంతో పాటు వాళ్ల ఇన్నర్ క్యారెక్టర్ను, అంటే అంతర్గత వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం అనేది చాలా లోతైన ప్రక్రియ. అవును. ఈ వ్యాసంలో మొదటి దశ గురించి మాట్లాడుకుంటే బైబుల్లోని యెషయా గ్రంథం ఈ విషయాన్ని చాలా ఆశ్చర్యకరమైన కోణంలో చెప్పింది. సృష్టికర్త అయిన దేవుని స్వభావాన్ని నేరుగా ఒక తల్లి ప్రేమతో పోల్చింది అక్కడ. అవునవును, ఆ వాక్యం గురించి నేను కూడా చదివాను. ఆ యెషయా 66, 63 అనుకుంటా. అందులో దేవుడు చెబుతూ, ఒక తల్లి తన బిడ్డను ఎలా ఓదారుస్తుందో నేను మిమ్మల్ని అలాగే ఓదారుస్తాను అనంటాడు. కానీ నాకొక చిన్న డౌట్ ఇక్కడ. చెప్పండి. అంటే సాధారణంగా మనం ఏ మతంలో చూసినా, ఏ వేదాంతంలో చూసినా దేవుణ్ణి ఫాదర్ ఫిగర్గా చూపిస్తారు గదా. అంటే ఒక తండ్రి అని, పాలకుడని, లేదా ఒక కఠినమైన క్రమశిక్షణ నేర్పే రాజు అనో పిలుస్తారు. మరిక్కడ ఏకంగా దేవుని ఓదార్పును ఒక తల్లితో ఎందుకు పోల్చారు? దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటంటారు? చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. ఏంటంటే మనం దేవుని స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కేవలం అధికారం, క్రమశిక్షణ మాత్రమే దేవుని లక్షణాలు కావు అని తెలుసుకోవాలి. సృష్టికర్తలో ఆ అత్యంత మృదువైన, సున్నితమైన కోణం కూడా ఉంటుంది కదా. అంటే కొంచెం ఎమోషనల్ యాంగిల్ అంటారా? అవును. దీన్ని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఉదాహరణకు ఒక బిడ్డ ఆడుకుంటూ కిందపడి ఏడుస్తున్నాడనుకోండి. ఒక తండ్రి స్పందన ఎలా ఉంటుంది? జనరల్గా ఏం కాలేదు, లేచి నిలబడు, ఏడవకు, ధైర్యంగా ఉండు అంటారు. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఒక రకమైన ప్రేమే. కానీ తల్లి స్పందన అలా ఉండదు కదా. ఆమె నేరుగా వెళ్ళి బిడ్డను గుండెలకు హత్తుకుంటుంది. దెబ్బ తగిలిందా అని ముద్దు పెట్టుకుంటుంది. ఆ కౌగిలిలో ఒక భద్రత, ఒక అంతులేని ఓదార్పు ఉంటుంది. నిజమే. అంటే ఆ భద్రతను ఒక సజీవ రూపంగా చెప్పొచ్చు అన్నమాట. తల్లి కౌగిలి అనేది ఒక దైవికమైన ఓదార్పుకు, ఎప్పటికీ నిలిచి ఉండే ఓర్పుకు ఒక పర్ఫెక్ట్ ప్రతిరూపం. ఖచ్చితంగా. దేవుణ్లో ఉన్న ఆ అత్యంత సున్నితమైన ఓర్పుతో కూడిన ప్రేమను లోకానికి అర్థమయ్యేలా చెప్పాలంటే తల్లి ప్రేమను మించిన ఉదాహరణ మరొకటి లేదు. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడో అనడానికి ప్రతిరోజూ మనకు కళ్ల ముందు కనిపించే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒక మాతృమూర్తి మాత్రమే. అబ్బా, చాలా చక్కగా చెప్పారు. కాని తల్లి ప్రేమ అనేది కేవలం ఇలా కన్నీళ్లు తొడవడానికి మాత్రమే పరిమితం కాదు గదా. ఆర్టికల్లోని 2వ దశ చూస్తే బిడ్డ వయసు పెరిగే కొద్దీ ఆ తల్లి ఒక దృఢమైన గురువుగా మారుతుంది. ఇది నాకు ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. అవును. దేవుని ఆదరణను పంచే తల్లి బిడ్డ జీవితానికి తొలి మార్గదర్శిగా, అంటే ఒక ట్రైనర్గా మారుతుంది. అదే కదా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, పిల్లలకు సరైన మార్గం చూపాలి, అప్పుడు వారు పెద్దయ్యాక కూడా ఆ మార్గం నుండి తొలగిపోరు అని. అంటే ఈ ట్రైనింగ్ అనేది ఇంట్లోనే మొదలవుతుందంటారు. 100%. ఒక బిడ్డకు మొదటి పాఠశాల ఇల్లే, మొదటి గురువు తల్లే కదా. ప్రాచీన కాలంలో కూడా ఇంట్లో జరిగే శిక్షణను చాలా బలంగా నమ్మేవారు. ఇక్కడ మన ఆర్టికల్లో
కొత్త నిబంధనలోని తిమోతి గురించి ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. అవును. తిమోతి అనే వ్యక్తి ప్రారంభ క్రైస్తవ చరిత్రలో చాలా గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిగా ఎదిగాడు కదా. రైట్. కానీ అతను అంత గొప్ప లీడర్ అవడం వెనక ఉన్న ఏ పెద్ద గురుకులమో లేదా సమాజంలోని గొప్ప పండితులో కాదు. అతని ఇంట్లో ఉన్న అతని తల్లి యునీకే, అలాగే అతని నానమ్మ లోయి, వీళ్ళిద్దరూ వేసిన విశ్వాసపు పునాది అది. ఓహో, అంటే సమాజానికి తెలియకుండా కేవలం ఆ 4 గోడల మధ్య ఆ తల్లులు ప్రదర్శించిన నడవడిక, వాళ్ల ట్రైనింగ్ అతన్ని అంత గొప్ప నాయకుడిగా మార్చిందంటారా? అవునండి. సాధారణంగా పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులను, మన ప్రవర్తనను ఎక్కువగా గమనిస్తారు. ఒక తల్లి కష్టకాలంలో ఎలా ప్రార్థిస్తోంది, ఇతరులతో ఎలా వ్యవహరిస్తోంది, సవాళ్లను ఎలా ఫేస్ చేస్తోంది, ఇవన్నీ పిల్లల మనసులో ఒక బలమైన ముద్ర వేస్తాయి. అంటే ప్రాక్టికల్గా చూసి నేర్చుకుంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. విశ్వాసం అనే విత్తనాలు నాటబడేది అక్కడే. తిమోతి తన తల్లి, నానమ్మ జీవితాలను చూసి ఆ విశ్వాసమంటే ఏమిటో ప్రాక్టికల్గా నేర్చుకున్నాడు. ఆ పునాదే అతన్ని జీవితాంతం ఒక గొప్ప నాయకుడిగా నిలబెట్టింది. ఇక్కడే పాత నిబంధన రాజుల చరిత్ర చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించే ఒక విషయం కనిపించింది. అప్పటి కాలంలో రాజుల చరిత్ర రాసేటప్పుడు సాధారణంగా తండ్రిల పేర్లు మాత్రమే రాసేవారు కదా. అవును, అదంతా ఒక పితృస్వామ్య సమాజం. అదే. కాని ఉజ్జియా అనే రాజు తల్లి యెక్వల్యా అని, అలాగే యోతాము అనే రాజు తల్లి యెరూషా అని వాళ్ల పేర్లను చాలా ప్రత్యేకంగా బైబిల్లో మెన్షన్ చేశారు. ఆ రాజులు మంచి పరిపాలన అందించారు కాబట్టి ఆ క్రెడిట్ వాళ్ల తల్లుల పెంపకానికే ఇచ్చారు. కాని ఇక్కడ నాకొక పెద్ద సందేహం కలుగుతోంది. అడగండి. అంటే మంచి రాజుల చరిత్ర రాసినప్పుడు వాళ్ల తల్లుల పేర్లు రాశారు, బాగానే ఉంది. మరి చెడ్డ రాజుల విషయానికి వస్తే వాళ్ల తల్లుల పేర్లను ఎందుకు ప్రస్తావించలేదు? ఇదొక రకంగా అసమానత కాదా అనిపిస్తోంది. అంటే పిల్లలు సక్సెస్ అయితే తల్లులకు క్రెడిట్ ఇచ్చేసి, ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళని చరిత్రలో నుండి పక్కన పెట్టేయటమేనా? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా మంచి ప్రశ్న. పైకి చూస్తే మీరన్నట్లుగా కేవలం విజయాలకు మాత్రమే క్రెడిట్ ఇచ్చినట్లు అనిపించవచ్చు. కాని దీని వెనుక ఉన్న అసలైన కారణం అర్థం చేసుకోవాలంటే మనం ఆనాటి సామాజిక పరిస్థితుల్లోకి వెళ్ళాలి. అంటే ఆ కాలపు ఆచారాలు అంటారా? అవును, ఆ కాలపు సమాజం పూర్తిగా పితృస్వామ్య వ్యవస్థ. అంటే ఒక మనిషి గుర్తింపు మొత్తం అతని తండ్రి లేదా తాతల పేరమీదే ఉండేది. చరిత్ర అంతా కూడా మగవారి పేర్ల చుట్టూనే తిరిగేది. అవును కదా. ఆ ప్రాచీన కాలంలో మహిళలకు అధికారిక చరిత్రలో అంతగా గుర్తింపుండేది కాదని చెప్తారు. సరిగ్గా చెప్పారు. అలాంటి సమాజంలో ఒక రాజు అధికారిక చరిత్ర రాసేటప్పుడు ఒక స్త్రీ పేరును, అందులోనూ తల్లి పేరును ప్రత్యేకంగా రికార్డ్ చేయడమనేది చిన్న విషయం కాదు. అదొక విప్లవాత్మకమైన మార్పు. ఓహో, అంటే వాళ్లను కావాలని పక్కన పెట్టలేదంటారా? లేదు లేదు. చెడ్డ రాజుల తల్లులను అవమానించడానికి వాళ్ల పేర్లు వదిలేలేదు. అసలు ఒక రాజు మంచి పనులు చేశాడు, న్యాయంగా పాలించాడు అంటే ఆ క్రెడిట్ ఆ రాజు తండ్రికి కాకుండా అతనికి చిన్నతనంలో ఆ విలువల పునాది వేసిన తల్లికి దక్కాలి అనే ఉద్దేశ్యంతో వారి పేర్లను ఒక ప్రత్యేకమైన గౌరవంగా రికార్డ్ చేశారు. అర్థమైంది. ఆ సానుకూల ప్రభావం అంటే ఆ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత బలంగా ఉందో నొక్కి చెప్పడమే ఆ చరిత్రకారుల ప్రధాన ఉద్దేశ్యం. వావ్! అంటే ఆ పితృస్వామ్య సమాజపు గోడలను బద్దలు కొట్టి మరీ ఆ తల్లుల పేర్లను చరిత్రలో ఒక రకంగా సువర్ణాక్షరాలతో లిఖించారన్నమాట. ఇది వింటుంటే ఒక అందమైన శిల్పం వెనుక ఉన్న శిల్పిని ప్రపంచం గుర్తించినట్లుగా ఉంది. శిల్పి ఎంత అద్భుతంగా చెక్కితే విగ్రహం అంత అందంగా వస్తుంది గదా. వస్తుంది. కాని ఆ శిల్పి ఆ రాయిని చెక్కే క్రమంలో ఎన్నో దెబ్బలు భరించాల్సి వస్తుంది కదా, ఎంతో ఓపిక పట్టాల్సి వస్తుంది. ఒక గొప్ప గురువుగా, మార్గదర్శకురాలిగా ఉండాలంటే ఒక తల్లిక్కూడా అలాంటి బలం, ఎంతో త్యాగ నిరతి అవసరం. అదే మన ఆర్టికల్లోని 3వ దశ. మీరు బలమనే పదం వాడారు కాబట్టి అడుగుతున్నాను. జనరల్గా ఈ రోజుల్లో బలం అంటే మనం ఫైనాన్షియల్ స్టేటస్ అనో, సమాజంలో ఉన్న పవర్ అనో, లేక శారీరకమైన బలమనో అనుకుంటాం. కాని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక తల్లి గురించి రాస్తూ ఆమె బలం, గౌరవంతో వస్త్రాలు ధరించి భవిష్యత్తు గురించి నవ్వుతో ఆలోచిస్తుంది, పిల్లలు లేచి ఆమెను దీవిస్తారు అని వర్ణించారు. అవును.
అంటే ఇక్కడ చెబుతున్న బలం ఈరోజు మనం అనుకుంటున్న ఫిజికల్ బలం పూర్తిగా భిన్నంగా ఉన్నాయేమో అనిపిస్తోంది. నేను దీన్ని ఇలా అనుకుంటున్నాను, ఆ బలాన్ని మనం దూదిలాంటి మెత్తని మనస్సులో దాగి ఉన్న ఉక్కులాంటి సంకల్పం అని చెప్పవచ్చా? అబ్బా! అది 100% సరైన వర్ణనండి. మీరు చెప్పిన ఆ ఉక్కులాంటి సంకల్పం అనేది ఇక్కడ సరిగ్గా సరిపోతోంది. తల్లి బలాన్ని ఈ ప్రపంచం కొలిచే ఆర్థిక లేదా భౌతిక ప్రమాణాలతో మనం అస్సలు కొలవలేము. ఆమె బలం అనేది పూర్తిగా మానసికమైనది, అలాగే ఆధ్యాత్మికమైనది. రైట్. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని ఆ అనిశ్చితిలో కూడా ఆమె చూపే అచంచలమైన నమ్మకమే ఆ బలం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్గా మన ఆర్టికల్లో 2 తల్లుల గురించి మెన్షన్ చేశారు. అందులో మొదటి ఉదాహరణ హన్నా కథ. ఆ బైబిల్లోని పాత నిబంధనలో వచ్చే హన్నా కథే కదా. ఆ కథ గురించి తెలిసిన ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఆమెకు పిల్లలు లేక, సమాజం చేత ఎన్నో మాటలు పడి, ఎన్నో అవమానాలు భరించి, ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తోందామె. కరెక్ట్. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే దేవుణ్ణి నిందిస్తారు లేదా కుంగిపోతారు. కాని ఆమె ఏమాత్రం విశ్వాసం కోల్పోకుండా కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఆ తర్వాత చివరకు ఆమెకు సమూయేలు జన్మించాడు. అవును. కాని ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేంటంటే, సాధారణంగా ఒక తల్లికి ఎన్నో ఏళ్ల తర్వాత ఒక బిడ్డ పుడితే ఆ ఒక్కగానొక బిడ్డను ప్రాణప్రదంగా అట్టిపెట్టుకుంటుంది కదా, తన కంటికి రెప్పలా చూసుకుంటుంది. కాని హన్నా ఏం చేసింది? ఆ బిడ్డను దేవుని సేవ కోసం, సమాజం కోసం ఆలయంలో అంకితమిచ్చింది. నిజంగా అదొక గొప్ప త్యాగం. అవును. తన సంతోషం కన్నా ఒక గొప్ప ప్రయోజనం కోసం తన ఏకైక బిడ్డను వదులుకోవడమనేది ఎంతటి ఉక్కులాంటి సంకల్పాన్ని, ఎంతటి స్ట్రాంగ్ మైండ్ సెట్ను డిమాండ్ చేస్తుందో ఊహించండి. నిజమే. ఆ త్యాగం వల్లే ఆ బిడ్డ పెరిగి సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. ఇశ్రాయేలు దేశ చరిత్రనే మార్చేశాడు. ఇది వింటుంటే మరో అద్భుతమైన కథ గుర్తుకొస్తుంది. ఇందులో చెప్పినట్లుగా యేసును పెంచిన తల్లి మేరీ కథ. అవును. మేరీ కథను కూడా మనం చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. దేవదూత వచ్చి ఆమెతో దేవుని కుమారుడికి జన్మనిస్తావు అని చెప్పినప్పుడు ఆమె స్థానంలో ఎవరున్నా భయపడిపోయేవారు. ఖచ్చితంగా భయపడతారు. ఎందుకంటే పెళ్లి కాకుండానే గర్భవతి కావడం అనేది అప్పటి సమాజం దృష్టిలో చాలా పెద్ద నేరం గదా. ఎగ్జాక్ట్లీ. రాళ్లతో కొట్టి చంపేసే ప్రమాదం కూడా ఉంది అప్పట్లో. అంటే ఆమెకు తన ప్రాణాలకే భద్రత లేదు, భవిష్యత్తంతా పూర్తిగా అనిశ్చితి, ఒక అన్సర్టనిటీ. కాని ఆమె దేవుని ప్రణాళికకు ఎదురు చెప్పలేదు. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం కన్నా దేవుని మాట మీద నమ్మకముంచింది. నిద్రపోకుండా ఎన్నో కోరికలు చంపుకుంటూ తమ జీవితాన్ని ఒక కొవ్వొత్తిలా కరిగించుకుంటూ వెలుగునిచ్చే తల్లుల బలాన్ని మనం మాటల్లో చెప్పలేం. ఈ ప్రాచీన గ్రంథాలు ఆ త్యాగానికిస్తున్న గౌరవం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అవునండి. అందుకే ముగింపులో మనం చూస్తే నిర్గమాకాండము లాంటి ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలలో నీ తండ్రిని తల్లిని సన్మానించు, అప్పుడు నీకు దీర్ఘాయువు కలుగుతుంది అని ఒక స్పష్టమైన ఆజ్ఞ ఇవ్వబడింది. అంటే అదొక కమాండ్మెంట్ అన్నమాట. అవును. ఇదేదో వాళ్లు చేసిన త్యాగాలకు మనం మొక్కుబడిగా చెప్పే ఒక సలహా కాదు. ఇది సృష్టికర్త స్వయంగా ఇచ్చిన ఆజ్ఞ. ఇదొక నైతికమైన బాధ్యత. ఇక్కడ నన్ను బాగా ఆకర్షించిన విషయమేమిటంటే ఈ ఆజ్ఞ మరియు ఈ గౌరవమనేది కేవలం జీవసంబంధమైన, అంటే కేవలం కన్నతల్లులకే పరిమితం కాలేదు. ఆర్టికల్లో చెప్పినట్లు ఇది చాలా విస్తృతమైన కోణాన్ని చూపిస్తోంది. అవును. మాతృత్వమనేది కేవలం ఒక జీవసంబంధమైన పరిమితులకు లోబడినది కాదు. ఏంటంటే ఈ రోజుల్లో ఎంతోమంది మహిళలు పిల్లలకు జన్మనివ్వకపోయినా అనాథ పిల్లలను దత్తత తీసుకుని ఎంతో ప్రేమగా పెంచుతున్నారు కదా. అవును. అడాప్ట్ చేసుకుని తమ సొంత పిల్లల్లా చూసుకుంటారు. రైట్. వాళ్ల కోసం తమ జీవితాలను ధారపోస్తున్నారు. ఇంకొందరు విద్యాసంస్థల్లో కావచ్చు, సామాజిక సేవలో కావచ్చు, లేదా ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎంతోమంది యువతకు సరైన మార్గదర్శకత్వం ఇస్తూ ఒక తల్లి పాత్రను పోషిస్తున్నారు. ఓహో, వాళ్లను స్పిరిచువల్ మదర్స్ అనొచ్చు మనం. ఎగ్జాక్ట్లీ. వీరందరూ చేసేది ఆ పవిత్రమైన బాధ్యతే. ఎవరైతే నిస్వార్థమైన ప్రేమను, సరైన మార్గాన్ని చూపిస్తారో వారందరిలో మనం ఆ మాతృమూర్తి తత్వాన్ని, ఆ దైవికమైన ఓదార్పును చూడవచ్చు. నిజమే. ఆ త్యాగాలను గుర్తించడం, వాళ్ల అచంచలమైన బలాన్ని గౌరవించడం, వాళ్ల కోసం ప్రార్థించడం అనేది కేవలం ఒక మదర్స్ డే రోజు చేసే పని కాదు. అది జీవితకాలం పాటు మనం చూపించాల్సిన కృతజ్ఞత. ఈరోజు ఈ ప్రాచీన గ్రంథాల ద్వారా మనం చేసిన ఈ డీప్ డైవ్ మాతృత్వం గురించిన మన అవగాహనను పూర్తిగా మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అవును, ఇదొక కళ్ళు తెరిపించే విశ్లేషణ. అవునండి. దేవుని మృదువైన హృదయానికి ప్రతిరూపంగా ఉండటం దగ్గరనుండి ఆ అద్భుతమైన గురువులుగా, అనిశ్చితులో కూడా చెరగని సంకల్పంతో చేసే త్యాగాలు చేసే గొప్ప వ్యక్తులుగా తల్లులను మనం విశ్లేషించాం. ఈ ప్రయాణాన్ని ముగించే ముందు నేను ఒక ప్రశ్నను మీ మనసులో వదిలివేయాలనుకుంటున్నాను. కదా అయితే కేవలం సంవత్సరానికి ఒకసారి వచ్చే మదర్స్ డే రోజున ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఫోటోలు దిగి నీళ్లు పోసి మిగతా రోజులన్నీ దాన్ని మర్చిపోతున్నామా? అసలు మాతృత్వం అంటే కేవలం ఒక క్యాలెండర్ ఈవెంట్లో గిఫ్ట్స్ ఇవ్వడమేనా? లేక మనకు అడుగడుగునా నిస్వార్థమైన ప్రేమను, ధైర్యాన్ని, ఆధ్యాత్మిక భద్రతను పంచుతూ మనల్ని నడిపిస్తున్న ప్రతి వ్యక్తిలో మనం ఒక తల్లిని చూడవచ్చా? ఆ చల్లని నీడను, ఆ భద్రతను పంచుతున్న మనుషులను మనం మన దైనందిన జీవితంలో నిజంగా ఎలా గౌరవిస్తున్నాం? మీరే ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్తో కలుద్దాం.